రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా ప్రజలు అంటే, ఉన్నామనే వాళ్ళ సంఖ్య 32%, లేము అనే వాళ్ళ సంఖ్య 67.74%. సో, ఇక్కడ కూడా రైతులు అయితే సుముఖంగా లేరు. అంటే రైతు భరోసా సరిగ్గా టైంకి పడలేదు. రుణమాఫీ కూడా అంటే స్లాబ్‌లు పెట్టడం కావచ్చు, బ్యాంకుల చుట్టూ తిరగడం ఇలాంటివి, యూరియా సమస్య కావచ్చు, విత్తనాలు సకాలంలో దొరకలేక గతంలో ఇబ్బంది పడ్డ రైతు, ధాన్యం కొనుగోలులకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు. సో, ఇలాంటి చాలా అంశాలు ఇందులో కనపడ్డాయి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. నెక్స్ట్ క్వెషన్, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని మనం రామగుండం ప్రజలను అడిగినప్పుడు, రామగుండం ప్రజలు చెప్పిన మాట బాగుంది అనే వాళ్ళ సంఖ్య 32%, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 67.74%. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం చేస్తున్నటువంటి నియోజకవర్గాల వారీగా సర్వేలో ఫ్రీ బస్ పథకానికి సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీలోనూ కూడా పాజిటివ్ ఒపీనియన్ లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావంతో ఉన్నారైతే చాలా స్పష్టంగా కనపడుతోంది. మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్లో, కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అని మనం అడిగాము. సో, దానికి అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 16%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 67%, నమ్మకం ఉంది చేస్తారు అనే వాళ్ళ సంఖ్య 16.12%. అంటే అయింది అనే వాళ్ళు ఎంత నమ్ముతున్నారో దాదాపుగా అవుతుంది ఇంకా అనే వాళ్ళు ఇంకా అంతమంది ఉన్నారు. సో, ఓవరాల్గా చూస్తే కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నమ్ముతున్నారు, అయింది అనే వాళ్ళ సంఖ్య కూడా మంచి పర్సంటేజ్లోనే ఉందని మనం చూడవచ్చు.